విశాఖ వాజీ న్యూస్ కు స్వాగతం. నేను జ్యోతి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. క్లీన్ స్వీప్ దిశగా అడుగులు వేస్తున్నామన్న భీమిలి ఎమ్మెల్యే అభ్యర్థి. నగరంలోని కనక మహాలక్ష్మి అమ్మవారి దర్శన అనంతరం ఎమ్మెల్యే గంట గెలుపు ధీమా. న్యాయస్థానంలో పెండింగ్ లో ఉన్న కేసులను మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించుకోవచ్చు అన్న జిల్లా ప్రధాన న్యాయమూర్తి. న్యాయ సేవా సదన ఆధ్వర్యంలో 40 గంటల శిక్షణ కార్యక్రమంలో ప్రసంగించిన ఆలపాటి గిరిధర్. సేవే పరమావధిగా 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ సమాజానికి తమ వంతు సహకరించడమే లక్ష్యమని తెలిపిన సభ్యులు. ఇక వివరాల్లోకి వెళ్తే విశాఖలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు ఓ పార్లమెంట్ టికెట్ ను కూటమి కైవసం చేసుకుని క్లీన్ స్వీప్ చేయనున్నామని భీమిలి ఎమ్మెల్యే అభ్యర్థి గంటా శ్రీనివాసరావు ధీమాను వ్యక్తం చేశారు. సోమవారం ఆయన నగరంలోని శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి దర్శనాన్ని చేసుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎన్నో ఏళ్ల నిరీక్షణ ఫలితం మంగళవారం రాబోతోందని, 5 ఏళ్లుగా ఈ రాష్ట్ర ప్రజలు పడుతున్న కష్టాలకు రేపటి ఫలితాలతో మోక్షం లభించబోతోందన్నారు. ఎగ్జిట్ పోల్ సర్వేలన్నీ ఏకపక్షంగా కూటమిదే విజయమని చెప్పాయని గంటా గుర్తు చేశారు. ప్రజల్లో వైసీపీ ప్రభుత్వంపై కసి పెరిగిందని, ఎంత త్వరగా ఈ ప్రభుత్వాన్ని తరిమేయాలనే కసి ఓటర్లలో స్పష్టంగా కనిపించిందన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి కూడా బస్సులు, రైళ్లలో వేలాడుతూ ఓటర్లు వచ్చి తమ ఓటు నమోదు చేసిన పోలింగ్ శాతం ప్రజల నాడికి సంకేతమని, ఎగ్జిట్ పోల్స్ ఫలితాన్ని మించి కూటమి ఘన విజయం సాధించబోతోందని తెలిపారు. ఈరోజు విశాఖపట్నం ఎలవేల్పు మనందరం కూడా ఎంతో ఆరాధించే కనకమహాలక్ష్మి అమ్మవారి యొక్క దర్శనం చేసుకొని ఆ తల్లి ఆశీస్సులు తీసుకోవడం జరిగింది. మరి ఎన్నో ఏళ్ల నిరీక్షణకి ఫలితం రేపు మనం చూడబోతా ఉన్నాం. 5 సంవత్సరాలుగా ఈ రాష్ట్ర ప్రజలు పడిన కష్టాలకి, ఇబ్బందులకి అన్నిటికీ కూడా రేపు ఫలితాల ద్వారా మోక్షాలు లభించబోతూ ఉంది. మొన్న సాయంత్రం అంతా కూడా 1వ తారీఖున ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా వచ్చాయి. మొత్తం దాదాపు నేషనల్ లెవెల్ సర్వీస్ కానీ లేకపోతే స్టేట్ లెవెల్లో సర్వీస్ కానీ దాదాపు అన్నీ కూడా ఏదో ఒక 4-5 సంస్థలు తప్ప మిగతా అన్ని సంస్థలు కూడా ఏకపక్షంగా ఈ కూటమికే విజయం అని చెప్పని స్పష్టమైన ఎగ్జిట్ పోల్స్ ఇవ్వడం జరిగింది. ఎగ్జిట్ పోల్సే కాదు, ఒక సీనియర్ రాజకీయ నాయకుడిగా 25 ఏళ్ల పైగా ప్రత్యక్ష రాజకీయంలో ఉన్న వ్యక్తిగా నేను మొన్న చూసిన ఎలక్షను 6వ ఎలక్షన్. నాకైతే గతంలో ఎప్పుడూ లేని ఒక కొత్త ఉత్సాహం, అంతేకాకుండా ప్రజల్లో ప్రస్తుత ప్రభుత్వం పట్ల ఒక కసి, ఎంత త్వరగా ఈ ప్రభుత్వం నుంచి ప్రజలకు మోక్షం కలగాలనే ఒక భావన ఆ ఓట్లేసే ప్రజల్లో మనకి స్పష్టంగా కనిపించింది. మరి పోస్టల్ బ్యాలెట్స్ కావచ్చు, లేదు పక్క రాష్ట్రాలు తెలంగాణ కానీ లేకపోతే చెన్నై కానీ కర్ణాటక కానీ వేరు వేరు ప్రాంతాల నుంచి బస్సుల్లో, ట్రైన్లో ఏలాడుతూ టోల్ గేట్ల దగ్గర ట్రాఫిక్లు జామ్ అయ్యే విధంగా వచ్చిన ప్రజలు కానీ, అంతేకాకుండా పోలింగ్ రోజు మార్నింగ్ 7 గంటలకి పోలింగ్ అయితే 6 గంటల నుంచే క్యూలో నిలబడ్డ తీరు కానీ, వీటన్నిటికి మించి అత్యధిక పోలింగ్ శాతం 81.6% పోలింగ్ శాతం కానీ, ఇవన్నీ కూడా ప్రజల యొక్క నాడికి ఒక ఇండికేటర్స్గా ఉన్నాయి. మరి తప్పకుండా ఏదైతే రేపు ఉదయం కౌంటింగ్ స్టార్ట్ అవుతుందో
నగరంలోని దండు బజార్ వద్ద అఖిల గంట తెలకుల సంక్షేమ సంఘ నూతన కార్యాలయ ప్రారంభోత్సవాన్ని సంఘ నూతన అధ్యక్షుడు డాక్టర్ దాడి సత్యనారాయణ చేతుల మీదుగా ప్రారంభించారు. సోమవారం ఉదయం జరిగిన ఈ కార్యాలయ ప్రారంభోత్సవంలో పలువురు కమిటీ సభ్యులు, కుల సంఘ పెద్దలు అధిక సంఖ్యలో పాల్గొని పూజలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సంఘానికి మంచి చేయాలనే లక్ష్యంతో తెలకుల కులస్తులను ఒకే తాటిపైకి తీసుకురావాలనే సదుద్దేశంతో పనిచేస్తున్నామన్నారు. ప్రతి కుల సభ్యులకు ఇల్లు లేని వారికి ఇల్లు అందించడంతో పాటు చాలా మందికి సామాజికంగా అభివృద్ధి చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. సంస్థ చైర్మన్ బెప్పెలి రవికుమార్ మాట్లాడుతూ సంఘాన్ని మరింత బలోపేతం చేస్తామని తెలిపారు. విశాఖ జిల్లాలో ఏ సంఘానికి ఇంతటి కార్యాలయం లేదన్నారు. అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం పనిచేస్తామని స్పష్టం చేశారు. త్వరలోనే సంఘం కార్యాలయంలో ఏసీ డార్మెటరీ సేవలను అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. ఈ రోజున విశాఖపట్నం జిల్లా అఖిల గాండ్ల తెలుగుల సంక్షేమ సంఘం మొన్న నూతనంగా 29వ తారీఖు నాడు ఎన్నికైనటువంటి కమిటీ అధ్యక్షుడిగా నేను దాడి సత్యనారాయణని, ట్రస్ట్ బోర్డు చైర్మన్ గా పెబ్బెలి రవికుమార్ గారు, మా కమిటీ సభ్యులందరూ కూడా ఎన్నికవడం జరిగింది. ఈ ఒక ఆశయంతో ఈ సంఘానికి ఒక మంచి చేయాలనే దృక్పథంతోనే మొన్న ఒక విధానమైనటువంటి నిర్ణయం తీసుకొని విశాఖపట్నం జిల్లాలో ఉన్న తెలుగుల కులస్తులందరినీ కూడా తాటి మీద తీసుకురావాలి, వాళ్ళకి మంచి మార్గాన్ని చూపించాలి, అనగారున్నటువంటి కులాస్తులకి సాయం చేయాలి, ఇల్లు లేనటువంటి ఇల్లు ఇప్పించాలి అనేటువంటి ఆలోచనతో మరి మేము మా పెద్దలందరం కూడా కలిసి ఒక నిర్ణయానికి వచ్చాము. దాంట్లో భాగంగానే 29వ తారీఖు నాడు కొత్త కమిటీ ఎన్నికవడం జరిగింది. ఆనాడే ప్రామిస్ చేశాము, ఒక మంచి ఆఫీస్ని మనం ఇక్కడ ఓపెన్ చేసి జిల్లాలో ఉన్నటువంటి అందరికీ ఇక్కడ మనం అందుబాటులో ఉండాలి, వాళ్ళ సమస్యను ఇక్కడ కులస్తులతో సమస్యలు పరిష్కరించాల ఉద్దేశంతో యుద్ధ ప్రాతిపదికన 3 రోజుల్లో ఈ ఆఫీస్ ని ఆంధ్రప్రదేశ్ లోనే కాదు భారతదేశంలో ఒక జిల్లా సంఘానికి ఇలాంటి మంచి ఆఫీస్ ఎక్కడా లేదు. మా గాండ్ల కమ్యూనిటీకి ఉన్న కమిటీలకు ఉండొచ్చు, ఎందుకంటే మాది ఒక చిన్న అణగారిన కులం. మరి ఈవేళ మరి పెద్దలందరూ సహకారం, ముఖ్యంగా పెబ్బెలి రవికుమార్ గారి సహకారంతో అన్ని రకాలుగా ఆర్థికంగా కానివ్వండి అన్ని రకాల సపోర్ట్ ఇచ్చి నేనున్నాను, మీరు ముందుకెళ్ళండి అని చెప్పి ఈవేళ ఈ సంఘం ఇంత చక్కగా రూపుదిద్దుకుందంటే కారణం పెబ్బెలి రవికుమార్ గారు. అంచేత మేమందరికీ మనవి చేసేది, ఈవేళ గాండ్ల తెలుగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఈ భవనాన్ని నిర్మించడం, ఇది ఈవేళ నా చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేయడం నా అదృష్టం. ఈస్ట్, నార్త్, భీమిలి, సౌత్ నియోజకవర్గానికి చెందిన కౌంటింగ్ సిబ్బంది, ప్రభుత్వ అధికారులు, పోటీ చేయు అభ్యర్థులు, వారి ఏజెంట్లు, పార్లమెంటరీ నియోజకవర్గ పోస్టల్ బ్యాలెట్ సిబ్బంది మద్దిలపాలెం ఆర్చి నుండి ప్రవేశించి వైవిఎస్ మూర్తి ఆడిటోరియం జంక్షన్ ద్వారా ఇంజనీరింగ్ గ్రౌండ్ లో పార్కింగ్ ప్రదేశానికి వెళ్లవాలని పోలీసు అధికారులు తెలిపారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ కౌంటింగ్ నేపథ్యంలో ఏర్పాటు చేసిన ట్రాఫిక్ ఆంక్షలపై వివరాలను వెల్లడించారు. వీళ్ళందరూ వాహనాల పార్కింగ్ నిమిత్తం ఇక్కడ మన పక్కనే ఉన్నటువంటి ఈ పెద్ద గ్రౌండ్, ఓల్డ్ గ్రౌండ్ ఏదైతే ఉందో అది 16 acres ఎక్స్టెంట్. దాన్ని మొత్తాన్ని కూడా ఒక 6 సెక్టర్ల కింద విభజించి అక్కడ లోపలన్నీ కూడా మార్కింగ్ ఇవ్వటం, ఏ కాన్స్టిట్యున్సీకి సంబంధించినటువంటి వాహనాలు ఎక్కడ పార్క్ చేసుకోవాలి అనేది, ఆయా సెక్టర్లలో బైకులు ఎక్కడ పార్క్ చేయాలి, కార్లు ఎక్కడ పార్క్ చేయాలి అనేది చక్కగా అన్నిటికి కూడా బోర్డులు. అదేవిధంగా ముందు రోజు రాత్రి 12 గంటల నుంచే మద్దిలపాలెం నుంచి 3 టౌన్కి వెళ్లే రహదారి ఏదైతే ఉందో దాన్ని జనరల్ పబ్లిక్ వాహనాలు రాకుండా అక్కడ నిషేధించడం అయింది. అవన్నీ కూడా డైవర్ట్ చేసి టువర్డ్స్ మద్దిలపాలెం నుంచి మాస్క్ మీదుగా అటు వెళ్ళటం, అదేవిధంగా ఇటువైపు అన్నీ కూడా సిరిపురం జంక్షన్ మీదుగా వెళ్లేటటువంటి వెసులుబాటు కల్పించడం జరిగింది. జనరల్ పబ్లిక్ వాహనాలు 3వ తేదీ రాత్రి 12 గంటల నుంచి ఆ యొక్క ఆంధ్ర యూనివర్సిటీ రోడ్ ఏదైతే ఉందో మద్దిలపాలెం టు 3 టౌన్ దాంట్లో ప్రైవేట్ వాహనాలు రాకపోకలను నిషేధించడం జరిగింది. ఇంకా మొత్తం టోటల్గా 215 మందితో విస్తృతమైనటువంటి ట్రాఫిక్ బందోబస్తు ఏర్పాటు చేయడం అయింది. మద్దిలపాలెం వైపు నుంచి వచ్చేటటువంటి వారు ఈస్ట్, నార్త్, భీమిలి కాన్స్టిట్యున్సీలు, అదేవిధంగా సౌత్ కాన్స్టిట్యున్సీ వారు మద్దిలపాలెం వైపు నుంచి ఎంటర్ అయ్యి
ఈ వైఎన్ మూర్తి ఆడిటోరియం రోడ్లోకి వచ్చి ఇక్కడి నుంచి ఆ వాహనాలన్నీ కూడా లోపలికి ఇక్కడ ఒక ఎంట్రీ ఉంది. అదేవిధంగా ఆ 3 టౌన్ వైపు నుంచి వచ్చేటటువంటి ఒక ఎంట్రీ ఉంది. ఈ గ్రౌండ్లో వారికి కేటాయించినటువంటి సెక్టర్స్, ఆ సెక్టర్స్ అన్నిటికి కూడా వే2 అని చెప్పి పలానా కాన్స్టిట్యున్సీ అని చెప్పి బోర్డులు, అదేవిధంగా 2 ఎంట్రన్స్ల దగ్గర కూడా టోటల్ లేఅవుట్ ప్లాన్ బోర్డులు, ఇవన్నీ కూడా సూచికలన్నీ కూడా పెట్టడం జరిగింది. ఆ సూచికల మేరకు వాహనాలన్నీ కూడా నిలుపుకోవాలి. అదేవిధంగా సీనియర్ ఆఫీసర్స్, ప్రెస్ అండ్ మీడియా వారికి ప్రత్యేకమైనటువంటి పార్కింగ్ సదుపాయం కలుగజేయడం జరిగింది. అక్కడ వాహనాలు పార్క్ చేసుకొని గాజువాక, పెందుర్తి, వెస్ట్ కాన్స్టిట్యున్సీల వారు నేరుగా అక్కడ ఇంజనీరింగ్ బ్లాకుల్లోకి అక్కడ ఉన్నటువంటి ర్యాంపు, స్టెప్స్ ద్వారా పైకి వెళ్తారు. అదేవిధంగా ఈ యొక్క న్యూ క్లాస్ రూమ్స్ బ్లాక్ రావాల్సినటువంటి ఈస్ట్, భీమిలి, నార్త్, సౌత్ వారు అక్కడ వాహనాలు పార్క్ చేసుకొని గ్లోబ్ జంక్షన్ మీదుగా నేరుగా లోపలికి వెళ్ళిపోతారు. ఇక్కడంతా కూడా వారందరినీ కూడా ఆల్కోమీటర్స్ పెట్టి ఈ తనిఖీలు చేయడం అవుతుంది. న్యాయస్థానాల్లో పెండింగ్లో ఉన్న కేసుల్లో 70% నుండి 90% వరకు మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించుకోవచ్చని జిల్లా ప్రధాన న్యాయమూర్తి అధ్యక్షులు జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ ఆలపాటి గిరిధర్ తెలిపారు. సుప్రీంకోర్టుకు చెందిన మీడియేషన్ కన్సిల్వేషన్ ప్రాజెక్ట్ కమిటీ ఎంసీపీసీ, ఆంధ్రప్రదేశ్ న్యాయ సేవాధికార సంస్థ అమరావతి సూచనలతో ఎంసీపీసీ శిక్షకులు నిషా సక్సేనా, డాక్టర్ అదితి అగర్వాల్ ద్వారా నూతన జిల్లా కోర్టు ప్రాంగణంలో కాన్ఫరెన్స్ హాల్లో శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం, పశ్చిమ గోదావరి జిల్లాలకు చెందిన 29 మంది న్యాయవాదుల కోసం ఏర్పాటు చేసిన 40 గంటల శిక్షణ కార్యక్రమాన్ని నేడు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంసీపీసీ శిక్షకులు నిషా సక్సేనా, డాక్టర్ అదితి అగర్వాల్ చెప్పిన మధ్యవర్తిత్వ మెళకువలు న్యాయమూర్తులు తెలుసుకుని కేసుల్లో అన్వయించి కక్షిదారులకు సత్వర న్యాయం అందించేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు. మధ్యవర్తిత్వం ద్వారా పెండింగ్ కేసులు పరిష్కారం, సత్వర శాశ్వత పరిష్కారం, ఖర్చు, సమయం కూడా తక్కువగా ఉంటుందని తెలిపారు. Thankful to the Honorable Supreme Court of India for having sent us here. As Ma'am Aditi said, this is our first program here in Visakhapatnam. Recently, I visited Guntur also for having a training program, and we had a wonderful experience. I hope the next 5 days will be a time of transformation for you all as judicial officer or at the personal level as well. This is our first visit to Visakhapatnam, and we are looking forward to seeing all the temples and beautiful places and the seashore, everything, including having a wonderful cuisine that we are that we are told of. So I hope that the next 5 days would be as wonderful for you people as well as it's going to be for us. And it is not important how much you eat. What is important is how much you digest. So as trainers, we would be putting a lot of things on your platters, different delectable dishes, but how much you digest would ultimately make a difference to you people. So I urge all of you to take this mediation training program very, very seriously, because you have been nominated, as Ma'am Aditi said, you are chosen few. I think this is the second program that's happening in Visakhapatnam. So you have been nominated, so make full use of this training program. It will enhance your life skills also. After having undergone the training, after 5 days you'll feel that you're a different person altogether. You'll not be the same. I guarantee you at least that. Because I am associated with mediation since 2006. I underwent my training since 2007. We have been imparting training in every nook and corner of the country. We have been from JNK, Rajouri to Kerala, and from Gujarat to the places in Northeast. So we have seen that pan-India experiences with us. So I hope we'll be able to give you training which you may appreciate. Thank you for having provided us with this opportunity. They could settle 70 to 80% cases through mediation in their courts in the Delhi district. If we take the figures there, we can understand how much we have to transform, starting from principal district judge to junior civil judge. Ma'am, not only the participants,
even I am also eager to note down the points in the evening and follow the dynamics which you drive here. And I hope that you have comfortable stay here. With our efforts, we could make something here. If any shortcomings, please place before Radha Krishna ji or some other judge here who will attend. I request the participants to use your laptops. As you know, taking Xerox involves manpower and costs, and after the session we cannot store these papers now. If this is stored in our laptop, we can have two things. One is we could use our laptop optimum as directed by the Honorable High Court and Supreme Court, and we can save the cost and time. Please ensure. And as per the program, today's papers will be served physically. After today, there may be possibility of circulating these role plays also through your WhatsApp or email. Please examine. And I request the participants, after 5 days, as guaranteed by ma'am, you will be transformed, and I also follow the path. Thanking you for giving this opportunity. And గౌరవనీయ సుప్రీంకోర్టు వారి మీడియేషన్ కన్సిలియేషన్ ప్రాజెక్ట్ కమిటీ వారి ఆదేశాల ప్రకారం ఈ రోజున 3వ తారీఖు నుంచి 7వ తారీఖు వరకు 30 మంది జ్యుడిషియల్ ఆఫీసర్స్కి మీడియేషన్ మీద ఇక్కడ ట్రైనింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. క్లస్టర్ జిల్లాలైన విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు చెందిన జ్యుడిషియల్ ఆఫీసర్స్ ఈ మీడియేషన్ కన్సిలియేషన్ ప్రాజెక్ట్ కమిటీ సుప్రీంకోర్టు వారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ట్రైనింగ్కి ఇక్కడ నామినేట్ చేయబడి ఉన్నారు. ఈ రోజు నుంచి 7వ తారీఖు వరకు ఇక్కడ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. దీనికి ఢిల్లీ నుంచి అదితి చౌదరి గారు జ్యుడిషియల్ అకాడమీ డైరెక్టర్, అలానే నిషి సక్సేనా గారు జడ్జి ఫ్యామిలీ కోర్టు ఢిల్లీ ట్రైనర్స్గా వచ్చున్నారు. ఈ ప్రోగ్రాం అనేది 5 రోజుల పాటు 40 అవర్స్ ట్రైనింగ్ ప్రోగ్రాం. ఇది 5 రోజులు జరుగుతుంది. విశాఖపట్నం జిల్లా కోర్టులో కాన్ఫరెన్స్ హాల్లో ఈ ట్రైనింగ్ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి చైర్మన్ కమ్ ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జి గారు ఆల్పాటి గిరిధర్ గారు అన్ని అరేంజ్మెంట్స్ చేసి ఉన్నారు. ఈ నెల 4వ తేదీన ఏయూ వేదికగా జరగనున్న ఓట్ల లెక్కింపు ప్రక్రియ నిర్వహణకు యంత్రాంగం తరపున పటిష్ట ఏర్పాట్లను చేశారు. పార్లమెంటు పరిధిలో పోలైన ఓట్లను లెక్కించేందుకు గాను 7 కౌంటింగ్ కేంద్రాలను కేటాయించారు. అసెంబ్లీల పరిధిలో పోలైన ఓట్ల లెక్కింపు చేపట్టేందుకు మరొక 7 కేంద్రాలను కేటాయించారు. అలాగే పోస్టల్ బ్యాలెట్ నిమిత్తం 6 కేంద్రాలను కేటాయించగా, అదేవిధంగా అక్కడకు చేరుకునే సిబ్బందికి రూట్ మ్యాప్ ను వివరిస్తూ బోర్డులను సైతం ఏర్పాటు చేశారు. పటిష్ట పోలీస్ పహారా మధ్య ఏర్పాట్లు శరవేగంగా పూర్తవుతున్నాయి. అతలకుతలమైన రాష్ట్రాన్ని గాడిలో పెట్టడానికి నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షిస్తూ విశాఖపట్నం టీడీపీ పార్లమెంటరీ పార్టీ ఉపాధ్యక్షుడు విల్లూరి డాక్టర్ చక్రవర్తి, జీవీఎంసీ 33వ వార్డు క్లస్టర్ ఇన్ఛార్జ్ టీడీపీ రాష్ట్ర బీసీ గౌర సామాజిక వర్గ సాధికార సమితి సభ్యురాలు తిరుమల దేవి చక్రవర్తి దంపతుల ఆధ్వర్యంలో సోమవారం శ్రీ వెంకటేశ్వర స్వామికి 101
టెంకాయలు కొట్టి ప్రత్యేక పూజలు నిర్వహించారు. జీవీఎంసీ 33వ వార్డు వెంకటేశ్వర మెట్ట మీద కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామికి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు పదవి బాధ్యతలు చేపట్టాలని స్వామివారిని ప్రార్థిస్తూ చంద్రబాబు గోత్రనామాలతో అభిషేకాలు జరిపించి 101 టెంకాయలను కొట్టారు. ఈ సందర్భంగా విల్లూరి చక్రవర్తి మాట్లాడుతూ జూన్ 4న వెలువడబోయే ఎన్నికల ఫలితాలలో విశాఖ దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యేగా సిహెచ్ వంశీకృష్ణ శ్రీనివాస్, భీమిలి ఎమ్మెల్యేగా గంటా శ్రీనివాసరావు, గాజువాక ఎమ్మెల్యేగా పల్లా శ్రీనివాసరావు, విశాఖ తూర్పు ఎమ్మెల్యేగా వెలగపూడి రామకృష్ణబాబు గెలవనున్నారని తెలిపారు. అలాగే విశాఖ ఎంపీగా మోత్కుపల్లి భరత్, వెస్ట్ ఎమ్మెల్యేగా గణబాబు అత్యధిక మెజార్టీతో గెలుపొందాలని స్వామివారిని వేడుకున్నామని తెలిపారు. జీవీఎంసీ 33వ వార్డులో కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి వెంకటేశ్వర మీద వెలిసిన దేవుడు అయినటువంటి కోరిన కోరికలు తీర్చే భగవంతుడు శ్రీ వెంకటేశ్వర స్వామి. ఆ వెంకటేశ్వర స్వామికి దగ్గరికి వచ్చి మా వార్డు ప్రజలు 33వ వార్డు ప్రజలు అలాగే నా తోటి సోదరీమణులు సోదరులు అందరూ కూడా వచ్చి రేపు 5 సంవత్సరాల పరిపాలన కూడా దుష్ట పరిపాలన సాగింది. రేపు ఏదైతే మరి కౌంటింగ్ స్టార్ట్ అవుతుందో కౌంటింగ్ స్టార్ట్ అయిన వెంటనే మరి మనందరం చూసాము ప్రతి సర్వేలో కూడా మరి ఏదైతే మరి కూటమి అభ్యర్థులు గెలుస్తారని చెప్పేసి ప్రతి ఒక్క ఛానల్లో నుంచి ప్రతి ఒక్క సర్వేలు కూడా చెప్పడం జరిగింది. మరి ఈ సర్వేల ఫలితం ఇంతకు ముందు మేము చేసిన ప్రార్థనా ప్రతిఫలం సర్వమత ప్రార్థనలు చేశాము. ఇదే లోకేష్ గారి పాదయాత్రకి, ఇలా ఇదే చంద్రబాబు నాయుడు పాదయాత్రకి, అలాగే ఆయన జైల్లో ఉన్నప్పుడు 50 రోజులు జైల్లో పెట్టి హింసించినప్పుడు అప్పుడు ఇక్కడ ఇదే వెంకటరామమూర్తి స్వామిని మేము వేడుకోవడం జరిగింది. మా భార్యాభర్తలు మా తోటి ప్రజలందరూ కూడా వార్డు ప్రజలు బూత్ ప్రెసిడెంట్లు క్లస్టర్ ఇన్ఛార్జ్ అలాగే వార్డు కమిటీ అంతా కూడా మరి ముక్తకంఠంతో మరి రేపు ఏవైతే ఈవీఎంలు తెరవబడికే 1 గంటన్నర 2 గంటలు ఈ టైం కల్లా ఎలక్షన్ మరి పోలింగ్ అయిపోద్ది. చంద్రబాబు నాయుడు అనే నేను ప్రమాణ స్వీకారం చేస్తానని మా జాతీయ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేస్తారు. అలాగే ఇక్కడ ఎవరైతే నియోజకవర్గం ఎమ్మెల్యే కూటమి అభ్యర్థి మరి వంశీకృష్ణ శ్రీనివాస్ గారు మరి ఆయన కూడా అత్యధిక మెజార్టీతో గెలిచారని మరి శ్రీభరత్ గారి గురించి మరి మనం చెప్పవసరం లేదు. మరి శ్రీభరత్ గారు కూడా మరి గెలుపు ఖాయం 1,50,000 మెజార్టీతోని. మరి అటువంటిప్పుడు మేము ముందుగా మరి దేవుణ్ణి వేడుకుంటున్నాము. రేపు జరగబోయే ఏవైతే ఈవీఎంలు తెరిచి మరి ఆ ఈవీఎంలు తెరిచిన వెంటనే మరి జనాలు ఒక 5 సంవత్సరాలు బాధపడ్డారు. ఆ బాధపడిన ఫలితం రేపు ఈవీఎంలో నిక్షిప్తమై ఉంది కాబట్టి మరి రేపు చంద్రబాబు నాయుడు ఈవీఎంలో ఓపెన్ అయిన వెంటనే మళ్ళీ ఇదే టైంకి మరి ప్రమాణ స్వీకారం 9వ తారీఖున ఆయన చేస్తారు అక్కడ మన అమరావతిలో. ఇంకా ప్లేస్ డిసైడ్ అవ్వలేదు. ఆ డిసైడ్ అయిన వెంటనే ఆయన ప్రమాణ స్వీకారం చేయడం ఖాయం. మరి సేవే పరమావధిగా వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ కొనసాగుతోందని అధ్యక్షులు కంకటాల సతీష్ తెలిపారు. 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో నేడు ఓ ఫంక్షన్ హాల్లో నిరుపేదలకు దివ్యాంగులకు అవసరమైన ఉపకరణాలను అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జనసేన కార్పొరేటర్ కందుల నాగరాజు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆర్య వైశ్యుల ముఖ్య లక్షణం పలువురికి సాయపడటం అంటూ స్పష్టం చేశారు. అదే లక్ష్యంతో కార్యక్రమాన్ని 25 సంవత్సరాలుగా కొనసాగిస్తూ వస్తున్నామని తెలిపారు. మరో గౌరవ అతిథి రామ్జీ మాట్లాడుతూ నిరంతరంగా సేవలు అందించిన పలువురిని ఈ రోజు ఘనంగా సత్కరించడం పరోక్షంగా సేవ చేసినట్టేనని ఆనందాన్ని వ్యక్తం చేశారు.
ఈరోజు చార్టర్ నైట్ సెలబ్రేషన్ చేసుకుంటుందండి. 25 సంవత్సరాలు అయిందండి నేటికి మా క్లబ్ పుట్టి. ఎందరో మహానుభావులు చెమటోడ్చి కష్టపడి మా క్లబ్ని ఇంత అగ్రస్థానంలో నిలిచారండి. వారందరికీ మా ప్రత్యేకమైన ధన్యవాదాలండి. చార్టర్ నైట్ అంటే క్లబ్ ప్రతి సంవత్సరంలో ఉన్న ప్రెసిడెంట్కి ఇంత బాగా కష్టపడి నిలబెట్టినందుకు వాళ్ళు సన్మానించుకునే కార్యక్రమం అండి. ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు మేము అద్భుతమైన సేవా కార్యక్రమాలు చేశామండి. ఈ సేవా కార్యక్రమాల్లో భాగంగా 2 నిరుపేద విద్యార్థులకు 10వ తరగతి చదువుతున్న విద్యార్థికి 25,000 రూపాయలు, అలాగే 7వ క్లాస్ చదువుతున్న విద్యార్థికి 10,000 రూపాయల స్కాలర్షిప్, అలాగే 2 మహిళలకు కుట్టు మిషన్లు ఇచ్చామండి. అలాగే ప్రజలవాణి అనాథ శరణాలయం ట్రస్ట్ వారికి కిరాణా సామాన్లు ఇచ్చాం. అలాగే ఒక పేద మహిళకు వీల్ చైర్ కూడా ఇవ్వడం జరిగిందండి. ఇలాగా మా వాసుకుల విశాఖపట్నం వారు ఏదైనా సరే ఆపదలో ఉన్న వారికి ముందుంటామని, మాకు దాతలు కూడా అలా ముందుకు వస్తారని మనస్ఫూర్తిగా మరీ మీకు చెబుతున్నామండి. వాసవి క్లబ్ ఉద్దేశం అంటేనే సరది నీడి, ఎవరైనా ఆపదలో ఉంటే ముందుంటారండి. వాసవి క్లబ్ అంటేనే వాళ్ళ బ్లడ్లోనే ఉందండి ఆర్యవేశులకి, అంతేనండి. ఈరోజు చార్టర్ నైట్ సెలబ్రేషన్ జరుపుకుంటున్నాము. వాసవి అంటే సేవ, సేవ అంటే వాసవి. ప్రతి కార్యక్రమాన్ని ఒక సేవా కార్యక్రమంగా వినూత్నంగా జరపడం వాసవి తాలూక విశిష్టత. ఈ క్లబ్ స్థాపించి 25 సంవత్సరాలైన సందర్భంగా ఈరోజు మేము సిల్వర్ జూబ్లీ చార్టర్ నైట్ కార్యక్రమం జరుపుకుంటున్నాం. చార్టర్ నైట్ కార్యక్రమంలో ప్రతి సంవత్సరం క్లబ్కి అధ్యక్షత వహించి క్లబ్ని ఇంత స్థానంలో తీసుకొచ్చిన ప్రతి వాళ్ళని కూడా సత్కరించుకునే కార్యక్రమం. దీన్ని పురస్కరించుకొని ఈరోజు వివిధ సేవా కార్యక్రమాలు అధ్యక్షుల వారు తెలియజేశారు. దీనికి ముఖ్య అతిథిగా గ్రంథి రామ్జీ గారు ఇచ్చేశారు, ప్రముఖ వ్యాపారవేత్త. వీళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. వాసవి క్లబ్ సేవా కార్యక్రమంలో ముందుంటుంది అని తెలియజేయడానికి మేము గర్వపడుతున్నాం. జై వాసవి. ఈ వాసవి తరపున సేవ చేసిన వాళ్ళందరూ నాకు ఇవాళ ఆపర్చునిటీ ఇచ్చి చీఫ్ గెస్ట్గా నన్ను ఇన్వైట్ చేసినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. ఎందుకంటే మనిషి సేవ చేయడం చాలా ముఖ్యం. సేవ చేసే టైం లేకపోయినా సేవ చేసిన వాళ్ళకి సత్కారం చేసుకునే దాంట్లో నాకు పాత్ర ఇచ్చినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. ఎన్నో జన్మ పుణ్యం చేసుకుంటే కానీ మానవ జన్మ రాదు. ఈ మానవ జన్మలో పుట్టిన మన వైశ్యులుగా సేవ చేసుకోవడానికి ప్లాట్ఫామ్ అరేంజ్ చేసి ప్లాట్ఫామ్ 25 సంవత్సరాలు దిగ్విజయంగా అందరికీ సేవ చేసిన వాళ్ళకి నేను ఈరోజు పోలీస్ స్టేషన్ చేయనందుకు చీఫ్ గెస్ట్గా పిలిచినందుకు నేను చాలా ఆనందపడుతున్నాను. ఎందుకంటే అంత ఆనందం మాటల్లో చెప్పాల్సింది కాదు. ఎందుకంటే నేను 25 సంవత్సరాలు ఎవరికి చేయకపోకలేదు, చేసిన వాళ్ళకి ఇవాళ నేను పోలీస్ స్టేషన్ చేసే ఫంక్షన్లో చీఫ్ గెస్ట్గా ఉండడం నాకు చాలా ఆనందంగా ఉంది. జై వాసవి అండి. కూటమిదే విజయమని విజయనగరం జిల్లా తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థి కలిశెట్టి అప్పలనాయుడు అన్నారు. జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో దేశంలో కూటమి గెలుపు ఖాయమని ధీమాను వ్యక్తం చేశారు. ప్రజల్లో అద్భుత స్పందన ఉందని, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, ప్రధాని మోదీ కలయికను ప్రజలు ఆమోదిస్తున్నారని తెలిపారు. ఉత్తరాంధ్రలో 5 ఎంపీ స్థానాలు కూటమికి వస్తాయన్నారు. ప్రజల కలయిక అవన్నీ చూసిన తర్వాత ప్రజల్లో అద్భుతమైన రెస్పాన్స్ ఉంది. మేము ఎన్డీఏ కూటమిని ఆమోదించాం, ప్రజాప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నారని వాళ్ళందరూ ముందస్తు అభినందనలు తెలియజేస్తున్నారు. దీనంతటికీ కారణం చంద్రబాబు నాయుడు గారు 2014లో ఆయన ముఖ్యమంత్రి ఉండగా, గతంలో ముఖ్యమంత్రి ఉండగా ఉత్తరాంధ్ర పట్ల ఆయన చూపించే ప్రేమ అభిమానాలు, అలాగే ఎన్డీఏ కూటమి నాయకులు పవన్ కళ్యాణ్ గారు, అలాగే ప్రధానమంత్రి మోడీ గారు, బీజేపీ నాయకత్వం ఈ ఎన్డీఏ కూటమి కలయికని ఉత్తరాంధ్ర ప్రజలందరూ కూడా ఆమోదించారు. మా ఉత్తరాంధ్రలో ఉన్న 34 నియోజకవర్గాల్లో మెజార్టీ స్థానాలు దాదాపు 1-2 స్థానాలు ఎక్కడో తక్కువ స్వల్ప దీంట్లో ఉంటుంది తప్ప స్లీప్ అవబోతున్నాయనేది ఒక అంచనాకు వచ్చాం. 5 పార్లమెంట్లు కూడా 4 పార్లమెంట్లు భారీ మెజార్టీ వస్తున్నాయి. అలాగే అరకు పార్లమెంట్ కూడా 100% గెలుస్తున్నాం. ఈ సందర్భంగా ఉత్తరాంధ్ర ప్రజలకి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ఎన్డీఏ కూటమికి ఇంత అద్భుతంగా వారందరూ కూడా మద్దతు తెలిపి, ఎందుకంటే మాకు ఫలితాలు మంగళవారం రాబోతున్నాయి, ముందుగానే వారందరూ కూడా ప్రజలు కూడా మాకు ఆమోదించడం అనేది చూస్తున్నాం. అలాగే ఎన్నికల ప్రసారం వెళ్ళేటప్పుడు అభ్యర్థిగా మేము గ్రామాల్లో వెళ్ళేటప్పుడు వారు చూపించే ప్రేమాభిమానాలు, వారు రిసీవ్ చేసుకునే విధానం కూడా మాకు చాలా ఆనందం కలిగింది.
వాజన్ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. క్లీన్ స్వీప్ దిశగా అడుగులు వేస్తున్నామన్న భీమిలి ఎమ్మెల్యే అభ్యర్థి. నగరంలోని కనక మహాలక్ష్మి అమ్మవారి దర్శన అనంతరం గంట గెలుపు ధీమా. న్యాయస్థానంలో పెండింగ్ లో ఉన్న కేసులను మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించుకోవచ్చన్న జిల్లా ప్రధాన న్యాయమూర్తి. న్యాయ సేవా సదన్ ఆధ్వర్యంలో 40 గంటల శిక్షణ కార్యక్రమంలో ప్రసంగించిన సేవే పరమావధిగా 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ సమాజానికి తమ వంతు సహకరించడమే లక్ష్యమని తెలిపిన సభ్యులు. వాజన్ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.